కాసేపట్లో ప్రధాని మోదీ నివాసంలో సీసీఎస్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో భద్రతా పరంగా అనుసరించాల్సిన వ్యూహాలు, సరిహద్దుల్లో మరింత కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేయడంపై చర్చించనున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సీసీఎస్ సమావేశం తరువాత కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. తాజా భద్రతా పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. స్వదేశీయ భద్రతను బలోపేతం చేయడం, సైనిక దళాల సన్నద్దతపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన నివేదికలు, భవిష్యత్ వ్యూహాల రూపకల్పనలో ఈ సమావేశం కీలకంగా నిలవనుంది. ఈ కేబినెట్ సమావేశంలో ఇతర ముఖ్య ప్రభుత్వ రంగ అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే భద్రతా అంశాలు ఈసారి ప్రధాన అజెండాగా ఉండనున్నాయని సమాచారం. కాసేపట్లో ప్రధాని మోదీ నివాసంలో సీసీఎస్ సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. యామిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో కాసేపటి క్రితమే కేబినెట్ సీసీఎస్ అంటే ప్రధానంగా కేబినెట్ భద్రతా వ్యవహారాల శాఖకు సంబంధించిన సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో పాటు ఇతర అధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ అనంతరం జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఆపరేషన్ సింధూర్ యొక్క విజయోత్సవం కావచ్చు, ఆ విజయానికి గల కారణాలు, అదేవిధంగా ప్రధాని మోదీని కూడా ఈ సమావేశంలో ప్రశంసించే అవకాశాలున్నాయి, వారికి ధన్యవాదాలు తెలిపే అవకాశాలు. మరోవైపు ఆర్మీ కావచ్చు, త్రివిధ దళాలు ఏ విధంగా ఆపరేషన్ సింధూర్లో వీరోచితంగా వ్యవహరించిన తీరు కావచ్చు, ఏ విధంగా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం కావచ్చు, ఏ విధంగా దాడులు నిర్వహించిన అంశంపైన, పాకిస్తాన్కు ఏ విధంగా గట్టి బుద్ధి చెప్పామన్న అంశంపైన కూడా సుదీర్ఘంగా కేబినెట్ సీసీఎస్లో చర్చ జరగబోతుంది. సీసీఎస్ సమావేశం అనంతరం కూడా కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేంద్ర కేబినెట్లో కేంద్ర మంత్రులంతా కూడా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ కూడా ఒక తీర్మానం చేసే అవకాశాలని, మరోవైపు పెహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారందరికీ కూడా నివాళులు అర్పించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే పెహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన 25 మందిని కూడా వీరమరణంగా గుర్తించాలని, వారందరికీ సంబంధించిన అంశంలో కూడా ఒక తీర్మానం చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కేంద్ర కేబినెట్లు ఈరోజు తీసుకోవాల్సిన అంశాలు కావచ్చు, భారతదేశం ఇకపైన ఏ విధంగా వ్యవహరించబోతుంది, ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరాయి, ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏ విధంగా పాకిస్తాన్ ఉగ్ర చర్యలను అరికట్టాము, ఏ విధంగా పాకిస్తాన్ ఉన్న స్థావరాలను మట్టుబెట్టామన్న అంశాలపైన కూడా కొన్ని కీలక అంశాలపైన కూడా చర్చ జరగబోతుంది. అదేవిధంగా దేశానికి సంబంధించి ముఖ్యంగా డిఫెన్స్ వ్యవస్థను, ప్రధానంగా త్రివిధ దళాలకు సంబంధించి మేజర్గా డిఫెన్స్ సిస్టాన్ని ఏ విధంగా ఇంకా స్ట్రెంథనింగ్ చేయాలి, డిఫెన్స్ సిస్టానికి ఎంత మేర నిధులకు సంబంధించిన నిధులు సమకూర్చడంతో పాటు నూతన టెక్నాలజీని డిఫెన్స్ రంగంలో తీసుకురావాల్సిన అంశాలపైన కూడా కొంత చర్చ జరిగే అవకాశాలు కల్పిస్తున్నాయి. దాదాపు 2 సమావేశాలు కూడా ఎట్ ఎ టైం జరగబోతున్నాయి. మొదట సీసీఎస్ సమావేశం జరగబోతుంది, అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఇక దేశానికి సంబంధించిన పలు రాష్ట్రాల్లో తీసుకోబోతున్న నిర్ణయాలు కావచ్చు, దేశవ్యాప్తంగా చేపట్టబోతున్న కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన కూడా ప్రధాని నివాసంలో అత్యంత కీలక సమావేశం జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాతకి మొదటిసారిగా కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేంద్ర కేబినెట్లో సింధూర్ అంశాలను ప్రధానంగా చర్చించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్ర కేబినెట్ కాదు, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఇప్పటికే ఆపరేషన్ సింధూర్కు సంబంధించి పాకిస్తాన్ పైన భారత్ పోరాడుతున్న తీరు పట్ల కూడా ఇప్పటికే సర్వత్రా కూడా పెద్ద ఎత్తున కూడా అనేక అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో తాజాగా అటు సీసీఎస్తో పాటు ఇటు కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో దీనికి సంబంధించి అధికారికంగా కూడా మధ్యాహ్నం ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా కేంద్ర కేబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అంశాన్ని కూడా వివరించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.